ప్రతి ఏటా లక్షలాది మంది జ్యోతిర్ముడి కట్టుకొని తమ మహామండలం, అర్ధమండలం, మండలం ఏవైతే దీక్షలు ఉన్నాయో ఆ దీక్షలు చేపట్టిన వారంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి తమ యొక్క జ్యోతిర్ముడిని సమర్పించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడే శ్రీశైల క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇరుముడి కట్టుకొని జ్యోతిర్ముడి సమర్పించడానికి వస్తారు. మనం చూస్తున్నాము కింటాల కొద్ది బియ్యము, కిలోల కొద్ది కొబ్బెర తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీరంతా కూడా ఇరుముడి కట్టుకున్న తర్వాత సుదూర ప్రాంతాల నుంచి తమ దైవభక్తితో, శివునిపై ఉన్నటువంటి నమ్మకంతో, శివునిపై ఉన్నటువంటి భక్తితో తమ కోరికలు నెరవేరాలని చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో దీక్షతో, నిష్ఠతో దీక్ష చేసిన తర్వాత జ్యోతిర్ముడి సమర్పిస్తే ఆ యొక్క దీక్ష సంపూర్ణంగా పూర్తవుతుందనేటువంటిది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే అసలు జ్యోతిర్ముడి అంటే ఏంటి, జ్యోతిర్ముడికి ఇంపార్టెన్స్ అని ఏముందని మనతో మాట్లాడడానికి కొంతమంది అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి నిష్ఠతో వస్తారు, జ్యోతిర్ముడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఓం శివాయ గురవే నమః. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనము ఈ జగతికి, సృష్టికి కారకులు ఎవరయ్యా అంటే మనకు ఆది దంపతులు ఎవరు అంటే సృష్టి ఆరంభమైనప్పటి నుండి పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వామివారి యొక్క స్వామి అష్టాదశ పీఠాలు అమ్మవారివి, అలాగే స్వామివారి యొక్క జ్యోతిర్లింగాలు అనేక విధాలుగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్వామివారు, అమ్మవారు వెలసి ఉన్నారు. అమ్మవారు, అయ్యగారు శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఇక్కడ మాత్రమే ఉంది. కావున ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఉండడం చాలా విశేషం మనకందరికీ. కావున రెండవది ఏంటిది అంటే ఇక్కడ స్వామివారి యొక్క భక్తులందరూ కూడా 41 రోజు 21 రోజు నిష్ఠగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకొని దీక్ష అలాగే జపతపాదులు చేసుకుంటూ మార్నింగే లేచి స్వామివారి యొక్క దీక్ష ముగించుకొని భిక్షాటన చేస్తుంటారు. అలాగే ముగించుకున్న తర్వాత 41 రోజు 21 రోజు అయిన తర్వాత వారి ఊరి నుంచి పాదయాత్ర చేసుకుంటూ శిరస్సు పైన స్వామివారి యొక్క ఇరుముడిని కట్టుకొని, ఇరుముడిలో అలాగే స్వామివారి యొక్క విభూతి, గంధము, పసుపు, కుంకుమ, విభూతి అందులో పెట్టుకొని, పసుపు, కుంకుమ అలాగే తాంబూలాన్ని పెట్టుకొని స్వామివారికి కావలసినటువంటి ద్రవ్యాలను అందులో బిల్వార్చనను చేసుకొని అక్కడి నుంచి శిరస్సు పైన పెట్టుకొని వస్తారు. 3 కొబ్బరికాయలు ఉంటాయి స్వామికి, త్రినేత్రముల అలాగే మూర్ధపుండము 3 ఉంటాయి. కావున ఆ స్వామికి సంకేతంగా తీసుకొని బియ్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తారు. ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని ఇరుముడి ఇప్పి ఇంతటితో మా దీక్ష సమాప్తి చేసుకుంటున్నాము అంటే చెప్పేసి ఈ ఇరుముడిని స్వామికి అర్పణ చేసుకొని వారి ఇంటికి వెళుతారు. ఈ ఇరుముడిలో ప్రధానంగా ఈ కొబ్బరి ఆ విధంగా బియ్యం వాడడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ బియ్యాన్నే ఎందుకు వాడాలి అంటే మనకు ఎప్పుడైనా కూడా ఏ ధాన్యము ప్రాధాన్యత అంటే మనకు జీవుడు ఉద్భవించినప్పటి నుంచి ప్రతి మనిషికి శక్తి రావాలి అంటే ఏది తిన్నా కూడా శక్తి రాదు. ఈ అన్నం తినడం చేతనే శక్తి వస్తుంది. ఈ అన్నంలో అంతటి శక్తి ఉంటుంది. కావున ఈ బియ్యాన్ని తీసుకొని వచ్చి అలాగే పుణ్యక్షేత్రాలు ఉన్నా లేకపోతే మఠాలు ఉన్నా ఎటువంటివి ఉన్నా కూడా ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ బియ్యం వలన ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి సత్రాలు అలాగే అందరికీ అన్నదానం జరగడానికి ఒక అనుకూలత ఉంటుంది. అలాగే బియ్యం తీసుకొని వచ్చి స్వామికి అర్పణ చేసినట్లు ఉంటుంది అని ఒక ప్రాధాన్యత ఉంటుంది. స్వామి శివమాల ధరించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ శివమాలనే ఎందుకు ధరించాలి, అన్ని మాలలు ఉంటాయి కదా అని అందరికీ ఉంటుంది. అన్నిట్లను కంట్రోల్ చేసేవారు ఎవరు అంటే అలాగే అన్ని శక్తులని నిగ్రహణని ధరించుకొని ఆ త్రిశూలాన్ని పట్టుకొని ఎందుకున్నాడు స్వామి అంటే ఆ స్వామి లోపల ఉన్నటువంటి కామ క్రోధ అన్నిట్లను జయించి ఆ స్వామికి ఎటువంటివి అపేక్ష లేదు. ఇది నాది కాదు, మరణాన్ని జయించినవాడు, అలాగే ఆయనకు మృత్యుంజయుడు అని పేరు కూడా ఉంది. స్వామికి ఎటువంటివి అపేక్ష లేదు, అలాగే స్వామికి ఎటువంటి కోరిక లేదు, అన్నిట్లకు అతీతము. ఆయననే ముందు, ఆయననే వెనుక, ఆయనకు పుట్టుక లేదు అలాగే అంతము లేదు. కావున ఆ స్వామినే దీక్షగా ధరించుకొని స్వామివారి యొక్క అనుష్ఠానం చేసుకుంటే వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోయి ఎల్లప్పుడూ ఇంటి లోపల పాడి పంటలు సమృద్ధిగా ఉండి వారి పిల్లలందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వండుకుంటూ వారి సంసారాన్ని సుఖంగా జీవనాన్ని సాగించాలి అంట ఆ స్వామివారిని అమ్మవారిని వేడుకొని ఎల్లప్పుడూ మేము సుఖంగా ఉండాలని వారు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరము శివరాత్రికి ముందుగా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వస్తారు. స్వామి ఇందాక చెప్పారు ఇరుముడితో వచ్చినటువంటి ధాన్యాన్ని అనాథ ఆశ్రమాలకి దీనికి వినియోగించేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో ఆశ్రమాలు అవన్నీ పెద్ద కనిపించలేదు. కానీ దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? దీని వలన ఏమవుతుంది అంటే ఈ ధాన్యము ఇక్కడికి వస్తుంది. ఈ ధాన్యం వలన ఈ ఒక్కొక్క స్వామి ఒక్కొక్కరు మంత్రాన్ని
వేసుకొని దాన్ని ఇరుముడి కట్టుకొని మంత్రం ఉంటుంది, ప్రతిదానికి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్పుకొని ఇరుముడు కట్టుకొని ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చిన చేత ఆ దాన్ని ప్రసారాన్ని చేసుకొని అందరికీ ప్రసారాన్ని పెడతారు. అలాగే ఆ శివస్వాములకు కూడా భిక్షాటన చేయడానికి వారి జోలిలో బియ్యం కూడా పెడతారు అయ్యగారు అర్చకులు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత 11 కానీ 5 మంది కానీ అన్నదానం చేయాలంటే అర్చకులు వారికి చెప్తారు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారు అన్నదానం చేస్తారు. కావున ఈ బియ్యం తీసుకుని రావడం చేత చాలా విశేషం ఉంటుంది. అలాగే అన్నపూర్ణదేవి యొక్క సాక్షాత్ అమ్మవారే కాబట్టి అన్నపూర్ణ యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది స్వామి. సుమారు మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 19 నుంచి ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఇరుముడి సమర్పించే వాళ్ళంతా వస్తున్నారు. ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ ఎంతమంది సమర్పించారు? దాదాపు దగ్గర ఒక 2-3 లక్షల వరకు వచ్చి ఉండొచ్చు స్వామి. ఇంకెక్కువ కూడా వచ్చి ఉండొచ్చు, మనం చెప్పలేము. మొత్తంగా చూసుకుంటే ఇరుముడి యొక్క ప్రాధాన్యత ఇది. జ్యోతిర్ముడితో తమ యొక్క దీక్షను విరమించడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా గతంలో అనాథాశ్రమాలకి ఆశ్రమాలు నిర్వహించేందుకు అన్నదాన సత్రాలకి ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ఈ లక్షలాది క్వింటాళ్ళ యొక్క బియ్యాన్ని మామూలుగా వేలం వేసి ప్రకటన చేసిన తర్వాత వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. ఇదంతా కూడా వారంతా అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.